గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమవుతుంది. అసలు ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉంటాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమైంది. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం, ఆ కాలపు త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా పార్టీ నేతలు స్మరించుకోనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటు, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్ర నిర్మాణం నుంచి గ్రామీణాభివృద్ధి, సాగునీరు, సంక్షేమ పథకాల వరకు సాధించిన విజయాలను ప్రజలకు గుర్తు చేయాలని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న సందేశాన్ని వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం, విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఆర్భాటంగా, ఒకంత వ్యూహాత్మకంగా జరపడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎస్ రమణ, రేపు తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కాలం నాటి గుర్తులని స్మరించుకుంటూ మరోసారి ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఆనాడు ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఆ యొక్క గుర్తులు అంటే ఆనాడు జరిగినటువంటి ఉద్యమ కాలం నాటి అన్నీ కూడా గుర్తు చేసుకోబోతున్నారు. తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి మరోసారి చర్చించుకోబోతున్నారు. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తిరిగి మళ్ళా గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామో అదేవిధంగా మళ్ళా చేసుకోబోతున్నామనే సంకేతం బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వబోతున్నారు. సో రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో కొంత హడావుడి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆనాటి ఉద్యమ స్మృతులన్నింటినీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారాగా కేసీఆర్ ఉద్యమం కాలం నాటి కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. సో దాని ఫోటో ఎగ్జిబిషన్ కూడా ముఖ్య నేతలు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఒకే ఒక్కరు కేసీఆర్ తెలంగాణ కోసం ఒక అడుగు ముందుకేసి దాదాపుగా 24 ఏళ్ల పాటు అంటే తెలంగాణ కోసం ఆయన పోరాడిన కానీ, అదేవిధంగా అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉండడం కానీ దాదాపుగా 24 ఏళ్ల పాటు కూడా ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఈ విధంగా బలోపేతం చేయడం, సో ఇట్లా అన్నిటిని కూడా స్మరించుకోబోతున్నారు. సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సంకేతం కూడా ఒకటి రేపు ఇవ్వబోతున్నారు తెలంగాణ భవన్ వేదికగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్నాడు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని, సో ఇవాళ తిరిగి మళ్ళీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పేసి ఇదే విషయాన్ని మరోసారి చర్చించుకోబోతున్నారు. నేతలకు దిశానిర్దేశం కూడా ఇదే అంశాన్ని చేయబోతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చేపట్టబోయేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్న తర్వాత ఉన్నటువంటి వచ్చే ఎన్నికల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఇటు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కానీ ఈనాడు కానీ అనే ఒక సంకేతం మరోసారి
ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడబోతున్నారు. కాబట్టి సో ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పేసి కూడా ఇది ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పడాల్సిన అవసరం లేదు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా ఒక బలమైన సంకేతం ఇవ్వబోతున్నారు రేపు జరగబోయేటువంటి సమావేశంలో. కాబట్టి ఎన్ని జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత సమావేశం చేయబోతున్నారు. ఆ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించబోతున్నారు. తర్వాత ఇక జూన్ అంటే మనకి ప్రారంభమైంది కాబట్టి ఈ వారంలోనే సో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. సో మొదటి రోజు కేసీఆర్ హాజరవుతారని ఒక విషయాన్ని కూడా రేపు కేటీఆర్ ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. సభ్యత్వ నమోదుని ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నేపథ్యంలో మొదటి రోజు ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారని కూడా ఇంతకుముందు ఆల్రెడీ పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి సో ఈ మొదటి వారంలోనే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎక్కడ ఏంటి అనేది కూడా రేపు క్లారిటీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ సమావేశంలో ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎట్లా పార్టీ గతంలో కంటే ఇప్పుడు ఇంకా మరింత పటిష్టత గ్రామం నుంచి రాష్ట్ర వరకు కూడా పటిష్టపరిచేలా కూడా ఒక ప్రణాళిక రేపు ప్రకటించబోతున్నారు. దాంతోపాటు ఇక ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ప్రభుత్వం విధి విధానాలు ఇవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటిపైన కూడా మరోసారి చర్చించబోతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా నాయకులకు చెప్పబోతున్నారు కేటీఆర్ రేపు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.